డబ్బుల కోసం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన నంద్యాల పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల పట్టణానికి చెందిన మనోజ్ అనే యువకుడు స్థానిక మెడికల్ స్టోర్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 14వ తేదీ రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో అతని మొబైల్ యాప్ ద్వారా కొందరు వ్యక్తులు మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ ఆధారంగా బాధితుడు శ్రీనివాస సెంటర్ వద్దకు వెళ్లి వారిని కలవగా దుండగులు అతన్ని బలవంతంగా బైక్ పై నంద్యాల పబ్లిక్ స్కూల్ సమీపంలోని శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మనోజ్ ను బెదిరిస్తూ 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు నిరాకరించడంతో విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మిత్రుల సాయంతో తీవ్రంగా గాయపడిన మనోజ్ ను నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను వేడుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నా పేరు మనోజ్, నేను నంద్యాలలో ఉంటాను. నేను ప్రజెంట్ కార్తీయ మెడికల్ స్టోర్లో పనిచేస్తాను. డ్యూటీ ముగించుకొని డ్యూటీలో ఉండగా ఒక యాప్ అనేది నాకు సెల్లులో కనపడింది. ఆ యాప్ నేను డౌన్లోడ్ చేశాను. ఆ యాప్ డౌన్లోడ్ చేయగా ఒక అన్నోన్ పర్సన్ నాకు మెసేజ్ చేశారు. ఇట్లా పని కలుద్దాం, జస్ట్ మాట్లాడదాం, నీతో మాట్లాడాలంటే నేను సరే బ్రో ఇప్పుడు నేను రాలేను అని మెసేజ్ పెట్టాను. తర్వాత తను కాల్స్ చేస్తున్నాను, నేను దాని కాల్స్ ఏమి అటెంప్ట్ చేయలేదు. సరే డ్యూటీ అయిపోయాక కలుస్తా బ్రో అని చెప్పి డ్యూటీ అయిపోయాక మెసేజ్ చేస్తే నేను పలానా చోట ఉన్నా, నువ్వు ఇక్కడికి రా, నేను నీతో అట్లా కలిసి మాట్లాడదాం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అంటే సర్లే అని చెప్పేసి నేను బైక్ ఒక చోట పెడితే శ్రీనివాస సెంటర్లో పెట్టాను. తను ఫోన్ మెసేజ్ చేసి వాయిస్ మెసేజ్, నేను పలానా దొంగ హోటల్ దగ్గరికి రా, నేను ఇట్లా నీతో మాట్లాడాలి అని చెప్పేసి పిలిచాడు. నేను సర్లేని వెళ్ళాను. తను నా బండి ఇట్లా ఎక్కువ ఈ విధంగా పోయేద్దాం మాట్లాడదామని చెప్పాడు. సరే అని ఎక్కి ముందరికి చెరుకట్ట సైడ్ అట్లా చెరుకట్ట దగ్గరికి వెళ్ళాను. నంద్యాల పబ్లిక్ స్కూల్ దగ్గర దేవాలయం దగ్గర ఆపి తన ఫ్రెండ్స్ 4గురిని వేసుకుని వచ్చి నాపై దాడి చేయడం జరిగింది. కొత్త ప్రాణంతో నన్ను వదిలేసి మళ్ళీ నా షర్టుకున్న రక్తం అంతా చూసి వాళ్ళు వాటర్ తెప్పించి ఇంకో షర్టు తీసుకొని వచ్చి వాటర్తో మొత్తం నా బ్లడ్ కడిగి నా షర్టు మార్చి వేరే షర్ట్ వేసి మళ్ళీ నన్ను ఆడ నంద్యాల పబ్లిక్ స్కూల్ ముందర నన్ను వదిలిపెట్టడం జరిగింది. ఆడ నన్ను వదిలిపెట్టేసి నా సెల్ నాకు ఇచ్చేసి సిమ్ములన్నీ తీసేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను అక్కడ నుంచి చిన్నగా నడుచుకుంటూ నంద్యాల పబ్లిక్ స్కూల్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న నంద్యాల పబ్లిక్ స్కూల్ సెక్యూరిటీ వాళ్ళతో ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయించి ఇట్లా నన్ను ఇలా కొంతమంది 5 మంది కలిసి నన్ను చంపడానికి ప్రయత్నించినారని చెప్తే మా ఫ్రెండ్స్ సాయి పరమేశ్వర్ వాళ్ళందరూ వచ్చి నన్ను కాపాడడం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేయించారు. కొట్టిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్. వాళ్ళు ఎవరిని నేను చూడలేదు ఇదివరకు. డబ్బుల కోసం సార్ 2 లక్షలు అడిగారు. నన్ను ఇక్కడంతా కొడుతూ నన్ను డబ్బులకు ఫోన్ చేయి, ఎవరికైనా ఫోన్ చేసుకోరు కొడక అని చెప్పి నా ఛాతీ మీద కూర్చొని డబ్బుల కోసం అడిగారు. 2 లక్షలు వాళ్ళ చేతుకున్న కడంతో నా మొత్తం బాడీని నా ఫేస్ని అంతా కొట్టారు. 2 లక్షలు కావాలి మాకు, నువ్వు ఫోన్ చేసుకో అని చెప్పి చెల్లిచ్చి ఫోన్ చేయించినారు. ఆ టైంకి అవతల ఉన్న పర్సన్ నాకు ఫోన్ ఎత్తలేదు. వాళ్ళని ఇదివరకు అసలు ఎప్పుడు చూడలేదు సార్, నా లైఫ్లోనే చూడలేదు వాళ్ళని. మనోజ్ కుమార్ కాతేరి మెడికల్ స్టోర్లో పనిచేస్తాడు. ఇతను మెడికల్ స్టోర్లో పనిచేస్తూ డ్యూటీ అయిపోయిన తర్వాత పార్ట్ టైం జాబ్గా ర్యాపిడో నడిపియాలనే ఉద్దేశంతో రాత్రిపూట ర్యాపిడో కూడా వేస్తున్నానని చెప్పినాడు. ఆ రోజు నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాడు. ఆ లోపల ఇతను ర్యాపిడో కోసం ఉన్నప్పుడు ఆ యాప్లో ఏదో డౌన్లోడ్ చేసి అతను కాంటాక్ట్లోకి వచ్చినట్టు ఏమీ తెలియదు. శ్రీనివాస సెంటర్ నుంచి మా బండిలో పెట్రోల్ అయిపోయింది, పలానా సాట ఉంది కొత్తపల్లి దగ్గర, నువ్వు మా బండిలో వస్తే ఆ బండిలో పెట్రోల్ వేసుకొని ఆ బండి ఇక్కడికి తీసుకురావాలా, మీకు డబ్బులు ఇస్తాము, ర్యాపిడో కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇతను వాళ్ళ మాట నమ్మి బండిలో ఎక్కిపోయిన తర్వాత మన మూలమఠం దాటిన తర్వాత ఏదో వెంచర్లోకి తీసుకుపోవడమే రాళ్లతో దాడి చేసి అతని మీద కొట్టి విచిత్రరహితంగా కొట్టి
డబ్బులు 2 లక్షలు డిమాండ్ చేశారంట. ఎవరికో ఫోన్లు చేయమని చెప్పి చేస్తే 3కి ఫోన్ చేసి వాళ్ళ అవతల వ్యక్తులు ఫోన్ ఎత్తలేదు. ఇతని దగ్గర ఉన్న సిమ్ములు కార్డులు అవన్నీ ఆడ పడేసి ఇతని షర్టు విప్పి రక్తం గారిన షర్టు విప్పి వాళ్ళు వేరే షర్టు తొడిగించి ఆడ పడేసి వెళ్ళిపోయారు. ఇతను తప్పించుకొని నంద్యాల పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్న వాచ్మెన్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి హాస్పిటల్ చేర్పించారు. ఆ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మా పోలీసు వాళ్ళకు కూడా మేము స్టేషన్ పోయి కంప్లైంట్ చేశాము. ఆ డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు. ఉదయం వస్తామన్నారు, ఉదయం రాలేదు. నిన్నటి దినమన సిఐ గారు వచ్చి ఏదో ఎంక్వైరీ కోసం స్పాట్కి తీసుకుపోవాలంటే డాక్టర్ గారు డిశ్చార్జ్ అయితే తప్ప తీసుకుపోనీకి లేదు అని చెప్పి జరిగిందంట. మేము నిన్న లేవు. తర్వాత సిఐ గారు వచ్చి అక్కడ తీసుకుపోయి అన్ని ఇతని వస్తువులన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చి సీసీ కెమెరాలో చూపించినాడంట ఇతను, ఆ బండి నంబరు అదంతా కూడా. మళ్ళీ ఇక్కడ జాయిన్ చేసుకోవడానికి హాస్పిటల్కి వస్తే వాళ్ళు డిశ్చార్జ్ అయినాక జాయిన్ కానీ కాదు అంటే, దెబ్బ తగిలిన రోజు నుంచి ఇంతవరకు ట్రీట్మెంటే లేదు అబ్బాయికి. ఇప్పటి వరకు ట్రీట్మెంట్ లేదు. ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయింది, తలలో 6-7 కుట్లు పడినాయి, ఇంతవరకు ట్రీట్మెంటే లేదు. డిశ్చార్జ్ అయినాక మేము ట్రీట్మెంట్ ఇవ్వమని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు డిశ్చార్జ్ చేసి తీసుకపోతేనే ఆడ పోవాలని వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఈరోజు వచ్చి ఏదో రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ అడ్మిట్ కావడం జరిగింది. అడ్మిట్ అయిన గంటన్నరకే పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా రమ్మంటున్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి పోతే ఇంక ట్రీట్మెంట్ ఛార్జ్ కాదు. పోలీసులు మామూలుగా ఆ సార్ వాళ్ళు వచ్చి అధికారులు ఇక్కడికి వచ్చి మామూలుగా తీసుకుంటారు కదా, ఎందుకు ఈ వీపులోని విషయంలో తీసుకోలేదని మాత్రం మేము అడుగుతున్నాం. దయచేసి ఈ అబ్బాయికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.